నిన్న మనం కాన్సెప్ట్స్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్ మాట్లాడుకొని ఆ ఎక్స్ బై వై గురించి మాట్లాడుకున్నాం, ఎక్స్ ప్లస్ ఏ బై వై ప్లస్ ఏ గురించి మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఇందులో ఏం చేద్దాం అంటే బేసిక్లీ కొన్ని మోడల్స్ ఉంటాయి రేషియో ప్రపోర్షన్ క్వశ్చన్స్లో. చిన్నపాటి ఆ కామన్ రేషియో డిస్కస్ చేసుకొని దాని తాలూకు క్వశ్చన్స్ ఎలా వస్తాయో డిస్కస్ చేసుకొని డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ రేషియో అండ్ ప్రపోర్షన్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో డిస్కస్ చేసుకొని దాన్ని క్విక్గా ఎలా సాల్వ్ చేసుకోవచ్చో చూసుకుందాం. ఆల్రైట్, సో లెట్స్ బిగిన్ ది సెషన్. ఫర్ ఎగ్జాంపుల్, two quantities are in the ratio A is to B. ఓకేనా? A and B, capital A and B are in the ratio A is to B అనుకుందాం. అలాగే B and C are in the ratio some X is to Y అనుకుందాం. ఓకే, మనకిప్పుడు A is to B is to C కనుక్కోవడం ఎలా అనేది వన్ ఆఫ్ ది మోడల్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే డైరెక్ట్గా దీని నుంచి క్వశ్చన్స్ కొన్ని ఎగ్జామ్లో వచ్చేస్తాయి, మ్యాట్, ఐసెట్ లాంటి ఎగ్జామ్లో వచ్చేస్తూ ఉంటాయి. దీని డెరివేషన్స్ నుంచి ఇంకా కొన్ని పెద్ద క్వశ్చన్స్ వస్తుంటాయి, అవన్నీ కూడా స్నాప్లో, ఎన్మ్యాట్లో, క్యాట్లో వస్తూ ఉంటాయి అనమాట. సో ఈ కాన్సెప్ట్ని ఎట్లా మనం నంబర్స్లో పెట్టుకొని ఎలా సాల్వ్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం. సో రైట్, ఇది క్వశ్చన్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:4, బి అండ్ సి ఆర్ ఇన్ ద రేషియో 5:6, ఫైండ్ A is to B is to C. ఈ క్వశ్చన్ అండ్ చాలా సింపుల్ కాన్సెప్ట్ ఇది. సో మనం ఏం రాసుకోవచ్చు అంటే A is to B అని రాద్దాం. ఇట్లా ఈ రేషియో వచ్చేసి 3:4. ఇక్కడ B అండ్ C అని ఉందంటే ఇక్కడ A అండ్ B, ఇక్కడ B అండ్ C ఉంది. B కామన్గా ఉంది మనం మాట్లాడుకునే టూ టర్మ్స్ గ్రూపింగ్లో. సో B is to C రేషియో తీసుకుంటే 5:6 ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, B కింద B పెట్టాను, దాని కరస్పాండింగ్ రేషియో కాంపోనెంట్ కింద దాని కరస్పాండింగ్ రేషియో కాంపోనెంట్ పెట్టాను. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? A is to B is to C కావాలి. ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఈ 4 and 5 ఏదైతే ఉందో ఒక దాంట్లో B రేషియో కాంపోనెంట్ వచ్చేసి 4 ఉంది, ఇంకో దాంట్లో B రేషియో కాంపోనెంట్ వచ్చేసి 5 ఉంది. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి? వాటి LCM తీసుకోవాలి. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసామంటే మన క్వశ్చన్ ఈజ్ సాల్వ్డ్. ఈ రెండింటిని ఈక్వల్ చేయాలంటే LCM తీసుకోవాలి. 4 and 5 LCM అనేది 20. సో ఈ 4 20 అయిందంటే ఈ 4 కనుక 5 times మల్టిప్లై అయిందంటే ఈ 3 కూడా 5 times మల్టిప్లై అవ్వాలి. అదే రేషియో 3:4 మెయింటైన్ చేయడానికి. ఎస్ ఆర్ నో? సిమిలర్లీ ఈ 5 4 times మల్టిప్లై 20 అయిందంటే ఈ 6 కూడా అలాగే మల్టిప్లై అవ్వాలి. సో దిస్ విల్ బికమ్ 24. అవునా కదా? సో 15:20 A is to B, 20:24 B is to C, A is to B is to C. సింపుల్గా 15:20:24 పెట్టచ్చు. మన ఆన్సర్ సాల్వ్ అయిపోయింది. అండ్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఓన్లీ A అండ్ B తీసుకుంటే 15 and 20 3:4 రేషియో, 20 and 24 5:6 రేషియో, ఈ మొత్తం వచ్చేసింది. A is to B is to C అనేది ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే చాలా అంటే చాలా క్వశ్చన్స్ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. ABCD ఉండొచ్చు, ABCDE ఉండొచ్చు, F ఉండొచ్చు, G ఉండొచ్చు, ఎన్ని కావాలంటే అన్ని క్వాంటిటీస్ ఉండొచ్చు. అలా ఒకదానికొకటి కామన్ చేసుకుంటూ రావాలి. అలా వచ్చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 3 terms చూసాం కదా, 4 terms కూడా చూద్దాం. రైట్, ఇందాక 3 term, ఇప్పుడు 4వ టర్మ్ వచ్చింది. A and B in the ratio 3:4, B and C in the ratio 5:6, C and D టర్మ్ ఎక్స్ట్రా తీసుకొచ్చాం 1:2. ఫైండ్ A is to B is to C is to D. టక్కని చెప్పచ్చు, కాస్త కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత ఒకసారి మెల్లిగా మాడుకుని ఆ తర్వాత టక్కని మాడుకుందాం. ముందు A is to B 3:4, B is to C 5:6, C is to D 1:2. ఆల్ రైట్, A and B ఉంది, B and C ఉంది, అంటే 2 టర్మ్లో B కామన్ ఉంది, BC ఉంది, CD ఉంది, 2 టర్మ్లో C కామన్ ఉంది. మనకు కావాల్సింది ABCD. మనం కింద నుంచి వద్దాం, టాప్ హీరోలో బాలేబాబు వచ్చినట్టు కింద నుంచి వద్దాం. సో C is to D ఉంది 1:2, B is to C ఉంది 5:6. సో ఇక్కడ మనకి ఏమవుతుంది? ఈ C ఒక చోట 6 ఉంది, ఒక చోట 1 ఉంది. 6 and 1కి LCM 6. సో ఈ C is to D రేషియో మనం 6 times మల్టిప్లై చేసామంటే ఇది ఏమవుతుంది? ఇది 6:12 అవుతుంది. పక్కన రాద్దాం, ఇది 6:12 అవుతుంది. ఇది 5:6 ఆల్రెడీ ఉంది, ఇది 6:12 ఉంది. సో మనకి ఫస్ట్ వచ్చేది B is to C is to D is equal to 5:6:12. ఓకే, మనకి ఇంకేముంది? ఇక్కడ A is to B ఉంది. మనకి A is to B ఎంత ఉంది? 3:4 ఉంది. A is to B సేమ్, ఇందాక 5 4 ఏం చేసాం?
ఎల్సిఎం 20, దీన్ని 4తో మల్టిప్లై చేద్దాం, దీన్ని 5తో మల్టిప్లై చేద్దాం. దీన్ని 5తో మల్టిప్లై చేస్తే దీని కరస్పాండింగ్ రేషియో 15:20 అవుతుంది. దీన్ని 4తో మల్టిప్లై చేస్తే దీని కరస్పాండింగ్ రేషియో 20:24:48 అవుతుంది. రెండింటిని కంబైన్ చేసుకుంటే A:B:C:D కాస్త 15:20:24:48 అవుతుంది. అర్థమైంది కదా. ముందు C:D B:C పట్టుకొని B:C:D డిరైవ్ చేసాం. అక్కడి నుంచి A అండ్ B కంబైన్ చేసుకొని ఇది మొత్తం చేసాం. సో కింద నుంచి వస్తూ ప్రతి ఒక్క కామన్ టర్మ్ ఉన్న 2 రేషియోస్ని కంబైన్ చేసుకుంటూ ఒక కామన్ రేషియో తీసుకుంటూ అన్నిట్లో రావచ్చు. సో ఇది 4 టర్మ్స్కి. 5 టర్మ్స్ కూడా సేమ్ ప్రొసీజర్, దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో దీని బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. రైట్, ఇందాక మనం క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనుకున్నాం కదా. దీని ఫస్ట్ సింపుల్ డెరివేటివ్ క్వశ్చన్ ఇది. దెర్ ఆర్ 4 డిఫరెంట్ చాక్లెట్స్ ABCD. Chocolates A and B are in the ratio 3:4, B and C are in the ratio 5:6, C and D are in the ratio 1:2. Total number of chocolates అంటే A plus B plus C plus D is 214. ఫైండ్ ఇట్ చెప్పు ఎంత ఉన్నాయని చెప్పేసి. సో మనం ఫస్ట్ సింపుల్గా కామన్ రేషియో డిరైవ్ చేసుకోవడమే. A:B ఇందా మనం చేసాం 3:4, B:C వచ్చేసి 5:6, C:D వచ్చేసి 1:2. సో B:C:D ఏమో మనకి ఎంత వచ్చింది 5:6:12. ఆల్రైట్, అలాగే A:B 3:4 కాబట్టి ఆ BB కామన్ ఉన్నాయి. సో మొత్తంకి మళ్ళీ ఇక్కడ A:B 3:4 రాసుకొని దీన్ని 5తో మల్టిప్లై చేస్తే దీని కరస్పాండింగ్ రేషియో ఏమో 15:20 అండ్ దీని కరస్పాండింగ్ రేషియో 20:24:48. సో A:B:C:D is equal to 15:20:24:48. కానీ మనకేం తెలుసు, we know A plus B plus C plus D is equal to 214. ఓకేనా. సింపుల్గా A:B:C:D is 15:20:24:48. సో ప్రతిదాన్ని 15x 20x 24x 48x అనుకోవచ్చు, అవునా. A plus B plus C plus D 214. సో ఆ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఎస్ ఆర్ నో, ఇది వన్ వే ఆఫ్ డూయింగ్. సో 15x plus 20x plus 24x plus 48x ఎంత 107x, అది 214, x ఈక్వల్ టు 2. సో ఈ ఎక్స్ ప్లేస్లో లెట్ us అజ్యూమ్ ఇక్కడ 15x 20x 24x 48x అనుకున్నాం కదా. ఈ ఎక్స్ని తీసుకెళ్ళి ఇక్కడ పెడితే 15 into x ఏమో 30, 20x 60, 24x ఏమో 48, 48x ఏమో 96. ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇలా సింపుల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ స్టెప్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. ఈ స్టెప్ ఎలా అవాయిడ్ చేయొచ్చు అంటే మనం ఇక్కడ ఏం చేసాం, x ఈజ్ ఈక్వల్ టు 214/107, అవునా కదా. ఈ 107 ఏంటి, ఈ 107 ఈజ్ నథింగ్ బట్ 15 + 20 + 24 + 48, అవునా కదా. సో ఈ ఎక్స్ ఏమో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే ఈ ఎక్స్ని అలాగే ఉంచేసి 214ని పెద్ద క్వాంటిటీ అనుకుందాం. లెట్స్ సే క్యూ, ఓకే, క్యూ బై A plus B plus C plus D ఇంటూ A మనకు ఆన్సర్స్ ఇచ్చేస్తాయి. ఈ ఎక్స్ పెట్టుకొని చేసుకోకన్నా క్యూ బై క్యూ అంటే ఇక్కడ 214 ఈ క్వశ్చన్లో పెద్ద క్వాంటిటీ, అందులో సమ్ ఆఫ్ ఆల్ రేషియోస్ A plus B plus C plus D ఇంటూ A మన కరస్పాండింగ్ క్వాంటిటీ వచ్చేస్తుంది, అబ్సల్యూట్ వాల్యూ వస్తుంది, రేషియో రాకుండా. దీన్ని సింపుల్గా ఇంకొకసారి రాసుకొని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పాజ్ చేసుకొని ఒకసారి చూడండి, అయిపోయిన తర్వాత రెజ్యూమ్ చేయండి. సో ఇందాక మనం చెప్పుకున్నట్టే ఇఫ్ 2 quantities ఆర్ ఇన్ ద రేషియో A:B అండ్ వాట్ ఈస్ సమ్ టోటల్ ఈస్ Q, దెన్ ఈచ్ క్వాంటిటీ వాల్యూ ఏమో A by A plus B, A by A plus B into Q, B by A plus B into Q. Similarly 3 quantities వస్తే A by A plus B plus C into Q, B by A plus B plus C into Q, C by A plus B plus C into Q. 4 quantities ఉంటే కూడా అంతే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, టోటల్ ఎంత, టోటల్ సమ్ ఆఫ్ ఇవి రేషియో వాల్యూస్. టోటల్ సమ్ అనుకోండి, ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ బై టోటల్ సమ్ into the value given. ఈ వాల్యూ గివెన్ ఇస్ క్యూ అనుకుందాం.
ఈ టోటల్కి ఈ టోటల్ కన్ఫ్యూజ్ కాకండి. ఇక టోటల్ సమ్ అన్నాను. టోటల్ సమ్ అంటే A+B+D. ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అంటే A:B ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ అంతా A, టోటల్ ఎంత A+B. ఇచ్చిన వాల్యూ ఇస్ Q అనుకో. సో ఇండివిజువల్ కాంట్రిబ్యూషన్ బై టోటల్ సమ్ ఇంటూ వాల్యూ గివెన్, మీకు ఇండిపెండెంట్ వాల్యూస్ అన్నీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇది కాంట్రిబ్యూషన్. మనకు వచ్చేది అబ్సల్యూట్ వాల్యూ. రేషియోకి అబ్సల్యూట్ వాల్యూకి తేడా ఉంది. రేషియో అంటే కంపారిజన్. నిన్ననే మాట్లాడుకున్నాం. రేషియో అంటే ఏంటి? 2 క్వాంటిటీస్ 3 క్వాంటిటీస్కు మధ్యలో ఒక కంపారిజన్. నువ్వు 3 ఇస్తే నేను 1 ఇచ్చానంటే మన ఇద్దరి మధ్య రేషియో 1:3. కానీ నేను 10 రూపాయలు ఇచ్చాను అంటే దానికి ఎక్కడ కంపారిజన్ లేదు. సో ఇక్కడ 1:3ని మనం 10 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 10 చాక్లెట్లు 20 చాక్లెట్లు 50 చాక్లెట్లు అని మాట్లాడుకునే టైంలో ఈ ఫార్ములా పనికి వస్తుంది. ఇది మొత్తం ఒకసారి స్క్రీన్ని అలా పాజ్ చేసుకొని రాసేసుకొని మళ్ళీ రిజ్యూమ్ కొట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ తమ ముందుంటా. సో ఇది ఒక క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇన్ గ్రూప్ ఆఫ్ 4 friends, Ram and Shyam have equal weight. Ratio of weights of Shyam and Pooja is 2:3. Ratio of weights of Ram and Neenu is 1:2. If the average weight is 66 kg, how many have weight equal to or greater than 70 kg? క్వశ్చన్ ఇంకొకసారి చూసుకోండి. రామ్ అండ్ శ్యామ్కి ఈక్వల్ వెయిట్, శ్యామ్ అండ్ పూజా వెయిట్స్ ఏమో 2:3 రేషియో, రామ్ అండ్ నీను వెయిట్స్ ఏమో 1:2 రేషియో, యావరేజ్ వెయిట్ 66. యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ మ్యాథమెటికల్ డెఫినేషన్ ఇస్ సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అబ్జర్వేషన్స్ అంటే డేటా పాయింట్స్ అనుకోవచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చు, అన్నీ అనుకోవచ్చు. సో యావరేజ్ వెయిట్ ఈజ్ 66. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు జనరల్గా సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకే, ఈ కేసులో మనం 4 friends గురించి మాట్లాడుతున్నాం అండ్ యావరేజ్ ఏమో 66. సో సమ్ ఆఫ్ ఆల్ observation is equal to 66/4. Yes or no? 66/4. So sum of all ni sum total is equal to 66 into 4. అలాగా చెప్పి పెట్టించండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి క్వశ్చన్ చదువు. రామ్ అండ్ శ్యామ్ హ్యావ్ ఈక్వల్ వెయిట్. రామ్ అండ్ శ్యామ్ హ్యావ్ ఈక్వల్ వెయిట్ అంటే 1:1. ఈక్వల్ అంటే 1:1. శ్యామ్ అండ్ పూజా హ్యావ్ వెయిట్ 2:3. శ్యామ్ అండ్ పూజా హ్యావ్ వెయిట్ 2:3. అవునా కదా? అండ్ రామ్ అండ్ నీను వెయిట్ వచ్చేసి 2:1. ఆల్ రైట్, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ముందు రామ్ శ్యామ్ పూజ కామన్ రేషియో తీసుకోండి. లేదు అనుకుంటే ఇక్కడ రామ్ అండ్ నీను 1:2 ఉంది. నీను అండ్ రామ్ కాస్త 2:1 అవుతుంది. అవునా కదా? రామ్ ఈస్టు నీను అంటే రామ్ బై నీను ఈజ్ 1/2, నీను బై రామ్ ఈజ్ ఈక్వల్ టు 2/1. సో ముందు కామన్ రేషియో తీసుకోండి. ఇక్కడ ఏముంది కామన్ రేషియో? దీన్ని 2తో మల్టిప్లై చేస్తే పని అయిపోతుంది. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2:2, ఇది 2:3. రామ్ శ్యామ్ పూజ ఈజ్ 2:2:3. నీనాకి రామ్కి రేషియో వచ్చేసి 2:1. సో ఇక్కడ 2తో దీన్ని మల్టిప్లై చేసామంటే 4:2:2:3 is the ratio. Common ratio is equal to 4:2:2:3. దీన్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమంది? 4:2 అయింది. దీన్ని 2తో మల్టిప్లై చేయక్కర్లా 4:2:2:3. ఆల్ రైట్, అర్థమైపోయింది కదా? 4:2:2:3 అంటే మనకి ఏం కావాలి? ఇండిపెండెంట్ ఇండివిజువల్ వెయిట్స్ కనుక్కోవాల్సిన అవసరం ఉంది. అదే క్వశ్చన్, ఎంతమందికి ఎక్కువ ఉందని. సో ఒక్కొక్కళ్ళ కాంట్రిబ్యూషన్ తీసుకోవచ్చు మనం. 4:2:2:3 అంటే 4 బై టోటల్ కాంట్రిబ్యూషన్ అంతా 4 + 6 + 4 + 2 = 6, 6 + 2 is 8, 8 + 3 is 11. సో ఇది టోటల్ ఒక్కొక్కళ్ళ కాంట్రిబ్యూషన్ ఏమంది? ఇదేంటిది? ఇది వచ్చేసి నీను రామ్ శ్యామ్ పూజ. నీను శ్యామ్ రామ్ పూజ. సో నీను కాంట్రిబ్యూషన్ వచ్చేసి 4 + 2 + 2 + 3 is 11 into 66 into 4. అంతేది 6 సార్లు పోతుంది. 4 into 4 is 16, 16 into 6 is 96. అలాగే రామ్ 2/11 into 66 into 4. లేకపోతే ఇక్కడ ఉంది ఆల్రెడీ 1:2, అందులో సగం ఉంటుంది. సో విచ్ ఇస్ 48. శ్యామ్ అండ్ రామ్ ఆర్ సేమ్ 48. పూజా విషయానికి వచ్చేసరికి 3/11 into 66 into 4 72.
ఆల్ రైట్. సో మనకి ఇక్కడ 70 కన్నా ఎక్కువ ఎవరికి ఉంది? 96 నీనుకు ఉంది, 72 పూజాకు ఉంది, రామ్ శ్యామ్ నాలాగా బక్కగా ఉంటారు కాబట్టి వాళ్ళు 48లోనే ఉన్నారు. సో ఓవరాల్గా క్వశ్చన్ని సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఈ 66 into 4 నేను మల్టిప్లై చేయలేదు, చేయొచ్చు అక్కడ. ఎందుకంటే మళ్ళీ 66 into 4 అంటే ఏమవుతుంది? 264 అని వేసుకోవడం, మళ్ళీ 11 అందులో పోతుందా లేదో తెలుసుకోవడం. ఇవన్నిటికన్నా బ్రిటిషర్స్ చెప్పినట్టుగా డివైడ్ అండ్ రూల్ పాలసీలో మనం దీన్ని మల్టిప్లై చేయకుండా ఉంటే అక్కడ ఇంకొక సెకండో 2 సెకండ్లో సేవ్ చేస్తాం, ఇక్కడ ఈజీగా ఇంకొక సెకండో 2 సెకండ్లో సేవ్ చేస్తాం. 4-5 సెకండ్లో మనం సేవ్ చేయగలిగామంటే కనుక అది ఇంకొక టఫ్ క్వశ్చన్ మీద పెట్టచ్చు, మనకు మార్కులు బాగా వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్యాట్, మ్యాట్ అండ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్లో సెకండ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అందుకే ఎంత మినిమైజ్ చేసుకుని ఎంత ఫాస్ట్గా చేసుకోగలిగితే అంత మంచిది. ఇంత ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇంత టైం పట్టింది, లేకపోతే ఇలా చూసి చెప్పేట్టుగా మీరు చాలా స్ట్రాంగ్గా మీ క్యాలిక్యులేషన్స్ని డెవలప్ చేసుకోవాలి. పాజ్ చేసుకోండి, సొల్యూషన్ రాసుకోండి, తప్పు లేదని నాకు తెలుసు. సో నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం అనుకునేప్పటికి రెజ్యూమ్ చేసుకోండి. రైట్, సెకండ్ మోడల్ క్వశ్చన్ ఇది. 1 year ago, అంటే 1 సంవత్సరం క్రితం, రేషియో ఆఫ్ సాలరీస్ ఆఫ్ A and B వాస్ 3:4. రేషియో ఆఫ్ ఇండివిజువల్ సాలరీస్ between the previous and this year is 4:5 and 2:3 respectively. At present, the total salary is 8580. Find A's salary. దీని అర్థం ఏంటంటే 1 year క్రితం A and B salaries are in the ratio 3:4. సెకండ్ స్టేట్మెంట్ కొంచెం జాగ్రత్త చూడండి. రేషియో ఆఫ్ ఇండివిజువల్ సాలరీస్ బిట్వీన్ ప్రీవియస్ అండ్ దిస్ ఇయర్ అంటే ఏ ప్రీవియస్ సాలరీ ఈజ్ టు A's current salary is 4:5. Similarly, B's previous salary is to B's current salary is 2:3. Find a salary if the total salary of both of them is 8580. పాజ్ చేయండి, ట్రై చేయండి, వచ్చిందంటే గంతులేయండి, రాలేదంటే రెజ్యూమ్ చేయండి. రైట్, హోపింగ్ దట్ యూ హ్యావ్ గాట్ దిస్ క్వశ్చన్. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి బేసిక్గా ఎలా చేసుకుంటూ వెళ్ళాలి, ఇంకొంచెం ఈజీగా సింపుల్గా ఎలా చేసుకుంటూ వెళ్ళాలి. 2 విధాలుగా చేసింది చూపిస్తాను. సో ఫస్ట్గా రేషియో 1 year ago ఇద్దరిది. 1 year ago మాట్లాడుకుంటే సింపుల్గా అందరు చేసేది ఏంటంటే 3x 4x అనుకుంటారు, A and B. ఓకే, ఒక టేబుల్ లాంటిది వేసుకుందాం సరదాగా, ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు కరెంట్ ఇయర్ ఏమైంది? ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి 4:5 ఉంది. అంటే 3x ఈజ్ టు సమ్ క్వాంటిటీ, లెట్స్ సే దీన్ని ఒక ఏ అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు 4:5. ఇది అందరికీ తెలిసిన రూల్ అనుకుంటా. ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. మీన్స్ అంటే మధ్యలో ఉన్న టర్మ్స్, ఎక్స్ట్రీమ్స్ అంటే చివరాఖరం ఉన్న టర్మ్. సో 4a ఈజ్ ఈక్వల్ టు 15x ఆర్ a ఈజ్ ఈక్వల్ టు 15x/4. B సంగతి చూసుకున్నా కూడా సేమ్. 4x is to B is equal to 2:3. Product of means is product of extremes. 2b is equal to 12x, b is 6x. ఓకేనా? మన దగ్గర ఉన్న కండిషన్లు ఏమన్నాయి ఇప్పుడు? ఈ కరెంట్ శాలరీలు మనం కంపేర్ చేసుకుంటే కనుక, కరెంట్ శాలరీని కంపేర్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటే 8580 వస్తుంది. సో 15x/4 plus 6x is equal to 8580. So now LCM తీసుకుంటే 15x plus 6 into 4 is 24. 15x plus 24x is 39x is equal to 8580 into 4. మీరు లెక్కలు వేసుకొని చెప్పండి ఎంత వచ్చిందో. x ఈక్వల్ టు 880. కరెంట్ శాలరీ కావాలి మనకి, లేదా ఈ లెక్క లేకపోయినా 220 into 4 అలాగే ఉంచండి. సో 15x/4 కాస్త 15 into 220 into 4/4 ఇది గుట్టుకుపోతుంది. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత? 0 0 అంతేనా? 3300 రైట్. 3300 వచ్చింది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కొన్ని మ్యాథమెటికల్గా కొంచెం కష్టపడాల్సి వచ్చింది. ఈ 3x to 15x/4 ఉండడం ఇక్కడేమో ఒక నార్మల్ వాల్యూ 6x అనేది ఎక్స్ కోఎఫిషియంట్ కాస్త ఒక న్యాచురల్ నెంబర్ ఉండడం పర్ఫెక్ట్
నంబర్ ఉన్నటువంటి డెసిమల్ పాయింట్స్ లేకుండా ఉండడం, మళ్ళీ ఇక్కడ 39x = 8580 × 4 రావడం, 220 × 4 చేయాల్సిన అవసరం లేదు, ఊరికే చేసి చూపించాను. సో మళ్ళీ 15x/4 ఇదంతా ఉంది. ఈ తతంగం అంతా పక్కన పెట్టాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ రేషియో ఇక్కడికి రాగానే ఎంత అయిపోయింది నోట్ చేసుకున్నారు కదా, నోట్ చేసుకోవాలి, పాజ్ చేసుకొని రాసుకోండి. అయిపోయిందంటే లెట్స్ కంటిన్యూ. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది ఇలాగే ఉండేవండి, ఈ టేబుల్ ఇలాగే ఉండేవండి, చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు దీన్ని. మనం బేసిక్గా మన ఈక్వేషన్స్లో మనం ఎంత ఫ్రాక్షన్స్ని అవాయిడ్ చేయగలిగితే అంత మంచిది, టక్కన క్యాలిక్యులేషన్స్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి ఏముంది 3:4 ఉంది, ఇక్కడ 5:4 ఉంది కింద, ఇక్కడేమో 2:3 ఉంది. సో మనం చేయాల్సింది ఏంటంటే బేసిక్గా 5:4 అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి 5:4 అంటే ఈ ఇయర్ ఇందాక మనం చూసాం ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్లో మనకి ఏమొచ్చింది 15/4 × some x అని వచ్చింది. అంటే ఈ ఎక్స్ని మనం ఒక 4 మల్టిపుల్ అనుకుంటే సరిపోతుంది కదా, ఎక్స్ని ఒక 4 మల్టిపుల్ అనుకుంటే సరిపోతుంది ఎక్స్ అని పెట్టుకోకుండా. ఆ ఎక్స్ని మనం ఒక 4k అనుకున్నామంటే ఇది 15k అయిపోతుంది, అది 24k అయిపోతుంది, 6x కాస్త. సో 15 + 24 39 డైరెక్ట్గా మనకు ఆన్సర్లో వచ్చేసాయి. ఎస్ ఆర్ నో? సో మరొకసారి అబ్జర్వ్ చేసుకుందాం. లెట్ ద సాలరీ ఆఫ్ AB 1 year బ్యాక్ అండ్ సింపుల్ 15/4 x వచ్చింది ఫస్ట్ స్టెప్, తర్వాత లాస్ట్ టైం. సో ఈ ఎక్స్ని మనం ఒక 4k అనుకుంటే 15/4 × 4k కాస్త కొట్టుపోయి ఇది 4k 15k అవుతుంది. సో k రాసుకోండి పోని, ఇది 15k, ఇది 24k. సింపుల్. రేషియోస్ చూసుకోండి, 12:15, 4:5, 3/4 12, 3/5 15, 16:24, 8:16, 8:24. సింపుల్గా అయిపోయింది పని. /4 లేవు, ఏమీ లేవు. సో మనకి డినామినేటర్లో /4 వచ్చింది కాబట్టి వెంటనే ఒక 4 మల్టిపుల్ అనేసుకోండి, ఒక 4k అనేసుకోండి. 4k అనుకున్నారంటే 3 × 4k 12k, 4 × 4k 16k. సింపుల్, ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం లేదు మనకి. 15 + 24 39k = 8580. మనకు కావాల్సింది ఏంటి, వాట్ యూ వాంట్ 15k కావాలి మనకి. సో మనకేం కావాలి, k = 8580/39. మనకు కావాల్సింది 15k. సో × 15 పని అయిపోయింది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే 2 క్యాలిక్యులేషన్ స్టెప్స్ అనేది మనం తీసేసాం. 2 క్యాలిక్యులేషన్ స్టెప్స్ అంటే 2-3 seconds తీసేసాం. బట్ ఈ నెంబర్ కూడా 39 నెంబర్, మళ్ళీ దీన్ని 13 3s are 39 అనుకొని మళ్ళీ దానిపైన ఇంకేదో రాసుకొని 660 అని పెట్టుకొని మళ్ళీ ఆ తర్వాత 2ని దాన్ని కొట్టేసి ఇంకేదో పెట్టుకొని ఇవన్నీ చేయొద్దు, డైరెక్ట్గా చేసేయచ్చు. 39 టేబుల్ కూడా అలా ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చేస్తూ ఉంటుంది. దాని ఆ స్పీడ్ మ్యాథ్స్ అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకుందాం. సో బేసిక్లీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్వశ్చన్. ఇలా టేబుల్ వేసుకున్నాడే టక్కన అర్థమైపోతుంది. సో మనం ఏమేమి చూసాం, కామన్ రేషియో క్యాలిక్యులేట్ చేసుకుని అది చూసాం, ఇలాంటి ఒక కంపారిజన్స్ వస్తే ఎలా చేయాలో చూసాం. ఈ 2 బేసిక్లీ చాలా మేజర్ క్వశ్చన్స్ మీకు క్యాట్లో, అలాగే మిగతా NBA ఎంట్రన్సెస్ లైక్ NMAT, స్నాప్లో, ఐసెట్లో, మ్యాట్లో వచ్చేస్తాయి. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు CSAT పేపర్ 2లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎక్కడైనా క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్లో ఆప్టిట్యూడ్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి. సో బేసిక్ యాప్టిట్యూడ్ PO కానీ RRB కానీ బేసిక్ యాప్టిట్యూడ్లో ఇలాంటి క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, అండ్ 2 వస్తాయి. సో మొత్తం మీద ఓన్లీ ప్యూర్లీ రేషియో అండ్ ప్రపోర్షన్తో మనం చూసుకుంటే కనుక మనకి 6 to 9 మార్క్స్, ఒకవేళ కనుక 3 మార్క్స్ క్వశ్చన్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. కొన్నిసార్లు క్విక్ మ్యాథ్స్లో మనకి DIలో కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్లో గ్రాఫ్ వచ్చేస్తున్నప్పుడు రేషియో బిట్వీన్ దట్ అండ్ దిస్ అన్నప్పుడు కూడా మనకి ఈ రేషియోస్ చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ఇట్ రన్స్ ఇన్, అండ్ ఇదే రేషియో బాగా మనకు వచ్చిందంటే టైమ్ అండ్ వర్క్లో కంటిన్యూ అవుతుంది, టైమ్ అండ్ డిస్టెన్స్లో కంటిన్యూ అవుతుంది, ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనం ఏజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఏజ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్ ప్రాబ్లమ్స్, అవి టెస్ట్ చేస్తూ ఉంటాయి జనాలందరినీ. సో ఒక మోడల్స్ ఆఫ్ ఏజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే ఆ నెక్స్ట్ వీడియో తర్వాత మనం మిగతా వాటికి వెళ్ళిపోవచ్చు. వేరియేషన్లో కూడా మనం వెళ్ళొచ్చు. వేరియేషన్ అంటే ఏంటంటే డైరెక్ట్ ప్రపోర్షను, ఇన్వర్స్ ప్రపోర్షను, దాని నుంచి టైమ్ అండ్ వర్క్ ఎట్లా డిరైవ్ చేసాం అదంతా కూడా సపరేట్గా తీసుకెళ్దాం. ప్రస్తుతానికైతే రేషియో ప్రపోర్షన్స్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కామన్ రేషియోకి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి. x/y, x+1/y+1 మనం అది మాట్లాడుకున్నాం నిన్న. అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి. కాంపోనెంట్ డివిడెండ్ ప్రాబ్లమ్స్ కొన్ని వస్తాయి. సో ఇలాంటి 4-5 మోడల్స్లో ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకున్నాం. పర్ఫెక్ట్గా ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈగల్ ఎడ్యుకేషన్ ఇండియా అని ఒక ఛానల్ స్టార్ట్ చేసాం. అందులో కంప్యూటర్ లాంగ్వేజ్ పైథాన్ గురించి కూడా చెప్తూ ఉన్నాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక దాన్ని కూడా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. బాయ్.